ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన చుట్టూ దాదాపు 10 మంది కేబినెట్ మంత్రులు ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రులంతా పవన్ కళ్యాణ్ చుట్టూ చేరి నవ్వుతూ ఉండగా ఉప ముఖ్యమంత్రి కూడా వారితో ఆనందం పంచుకున్నట్లు ఉన్న ఫోటోలు చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ తాజా చిత్రాలు ఏపీలోని కూటమి ప్రభుత్వంలో మంత్రుల మధ్య పరస్పర గౌరవం, అభిమానం ఎంతలా అల్లుకున్నది స్పష్టంగా తెలియజేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కూటమిలో చిచ్చు రావాలని కోరుకుంటున్న ప్రత్యర్థులకు ఈ ఫోటోలు చాలా చికాకు కలిగిస్తాయని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కలిసిన ఆకర్షణీయ చిత్రం ఎప్పటిదన్న చర్చ కూడా ఆసక్తిని రేపుతోంది. ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మిగిలిన మంత్రులు కూడా హాజరయ్యారు. అయితే సీఎం సమావేశానికి రావడానికి ముందే ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అనిత, డోలాబాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, సవిత, నారాయణ, మనోహర్, దుర్గేష్, పయ్యవుల కేశవ్ తదితరులు వచ్చారు. ఈ సమావేశ మందిరంలోకి పవన్ కళ్యాణ్ రాగానే టీడీపీకి చెందిన మంత్రులు అంతా పవన్ కళ్యాణ్ కలిసి పూల బొకేలతో అభినందనలు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వారందరూ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం 2 రోజుల క్రితం 2123 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నిధులతో దాదాపు 4000 రోడ్లు నిర్మించనున్నారు. చాలా కాలంగా గుంతలమయంగా మారిన రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంపై మంత్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ నిధులతో తమ నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణానికి నిర్లక్ష్యం చేయడంతో గ్రామీణ రోడ్లు పూర్తి అస్తవ్యస్తంగా తయారయ్యారని, ఈ సమస్యను గుర్తించి రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై మంత్రులు అభినందనలు తెలిపారు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధం రోజు రోజుకు పెరుగుతుందనే దానికి ఈ ఫోటోలే నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పంచాయతీరాజ్ శాఖను కోరి మరీ తీసుకున్నానని ఇటీవలే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్ కు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారు. ఆయన నిధులు అడిగిన వెంటనే నో చెప్పకుండా సమకూరుస్తున్నారు. దాంతో మిగిలిన మంత్రుల కన్నా పవన్ కళ్యాణ్ చూస్తున్న శాఖలు పుష్కలంగా నిధులు సమకూర్చుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో పల్లె పండుగ అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణానికి చొరవ చూపారు. తాజాగా పల్లె 2 పండుగను ప్రారంభించారు. ఇందులో భాగంగా మైదాన ప్రాంతాల్లో కూడా చిన్న భిన్నమైన రోడ్ల పునర్నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణతో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.